హాయ్ గైస్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈరోజు అయితే మమ్మీ వాళ్ళ విలేజ్లో ఉన్నాం కదా. సో వీళ్ళైతే వనభోజనాలకు వెళ్తున్నారు. సో విలేజ్లో వనభోజనాలు అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో వెళ్తారు. సో వాళ్ళ కోసం అనేసి నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మమ్మీ వచ్చేసి వనభోజనాలు అంటే వంట అనేది అక్కడే చేస్తారు. సో ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే చపాతీలు చేసి పంపిద్దామనేసి నేను ఇంట్లో అయితే ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ అయితే మిగతా పని చూసుకుంటుంది. సో మేమైతే వెళ్ళకూడదు, చిన్న పాప కాబట్టి మేమైతే వెళ్ళట్లేదు. ఓన్లీ మమ్మీ, డాడీ, పాపనే వెళ్తున్నారు, అన్నయ్య వాళ్ళు. సో నేనైతే వాళ్ళ కోసం అయితే ఇక్కడ చపాతీ అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేశాను. సో ఇంకెవరైనా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే పిలుచుకొని అట్లా వాళ్ళకి కూడా భోజనాలు పెడతా ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటే. సో అండ్ ఇక్కడ మా పాప కోసం కూడా స్వీట్ కూడా ప్రిపేర్ చేశాను. చపాతీ అండ్ గులాబ్ జామ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేశాను నేను. అండ్ వాళ్ళు వెళ్ళాక చాలా బోర్ కొడుతుంది కదా నాకు. చెట్లకి వాటర్ గిన్నె పెట్టేశాను. చూడండి, మా చెట్లకి అయితే పువ్వులు చాలా బాగా పూసాయి. సో ఇక్కడైతే చెట్లు చాలా ఉంటాయి మమ్మీ వాళ్ళ ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి గోంగూర అంటారు. సో వీటిని అయితే వీళ్ళు ఎప్పుడు పెట్టరు, సీజన్లో అవే వస్తాయి చెట్లు. అండ్ సీజన్ అయిపోయిన తర్వాత తీసేస్తారు, మళ్ళీ సీజన్ వరకు అవే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పుదీనా వీళ్ళు ఎప్పుడు చెట్లు పెట్టారు, అవే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన కాకరకాయ అంటారు దీన్ని, కాకరకాయ. సో ఇదైతే ఇప్పుడే పూత పూస్తుంది. ఓన్లీ 15 డేస్లో, వితిన్ 15 డేస్లోనే చెట్టు అనేది చాలా పెద్దగా అయిపోయింది. అండ్ మాకైతే దాదాపు ఒక 5 to 6 years అవుతుంది మేము ఇక్కడ దానిమ్మ చెట్టు పెట్టేసి. ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా ప్రొమోగ్రానేట్ రాలేదు. అండ్ 5 years తర్వాత ఇప్పుడే చిన్నగా పూత వచ్చింది దానికి. అండ్ ఇది సీతజడ మొలకలు అంటారు, వీటిని సీతజడ పూలు పూస్తాయి. వీటిని బతుకమ్మ ఫెస్టివల్లో వాడతారన్నమాట ఈ పూలని. సో అండ్ లెమన్ ట్రీ, ఇది లెమన్ ట్రీ అండ్ మ్యాంగో ట్రీ కలిపి ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి కానీ కొమ్మలు అనేది ఆనుకొని ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఈ పువ్వులు అయితే గడ్డి పువ్వులు అంటారు. సో వీటి టైప్ అయితే చాలా ఉంటాయి ఇంటి ముందు, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి. కలర్స్ కూడా 3-4 కలర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సొరకాయ చెట్టు, బాటిల్ గార్డ్ ట్రీ అన్నమాట. సో ఇది కూడా ఇంట్లో. సో దిస్ ఈజ్ మై మినీ గార్డెన్.